డబ్బుంటే నిన్ను దేవుణ్ణి చేస్తారు, లేకుంటే నిన్ను రాయిలా చూస్తారు. బాగుంటే అందరూ నీ చుట్టూ ఉంటారు, ఊరిలోని జనమంతా మా చుట్టం అంటారు. లేకుంటే చూసినా చూడనట్టు పోతారు, పేరు పెట్టి పిలిచినా విన్నట్టు వెళ్తారు. మనుషుల్లో మనుషుల్ని తెలుసుకో, లోకంతో జాగ్రత్తగా నడుచుకో మిత్రమా. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుర్తింపు దానంతటా అదే వస్తుంది మిత్రమా. ఎదురుగాలి వీచినప్పుడు పక్షి ఇంకా ఎత్తుకు ఎగరగలదు. నీకు వ్యతిరేకత ఎదురవుతున్నదంటే నువ్వు అందరికంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం మిత్రమా. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఎంతసేపు నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని వాపోయే ధోరణి వల్ల బంధాల్లో సగం సమస్యలు, జీవితంలో అసంతృప్తి పుడుతుంటాయి. ఆలోచన విధానం మార్చండి. జీవితం ఎంత బాగా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది మిత్రమా. జీవితంలో 4 అద్భుతమైన విషయాలు. వెనక్కి తిరిగి చూస్తే అనుభవం, ముందుకు చూస్తే ఆశ, చుట్టూ చూస్తే కనిపించేది వాస్తవం. నీ అంతరాత్మను పరిశీలిస్తే నీకు నువ్వే కనిపిస్తావు మిత్రమా. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు. అలాగే పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. జీవితంలో గెలవాలంటే కేవలం ఆశపడితే సరిపోదు. ఆశయాల కోసం అడుగు ముందుకు వెయ్యాలి. ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకుండా అడ్డంకులను దాటుకుంటూ వెళ్తేనే గెలుపు సాధ్యమవుతుంది మిత్రమా. ఆశలు పెంచుకోవడం కాదు, అవకాశాలను అందిపుచ్చుకో. నిరాశ పడడం కాదు, ప్రయత్నాలు చేయడం నేర్చుకో. అడుగు ముందుకు వేస్తేనే ప్రయాణం, అడ్డంకులను తట్టుకుంటేనే విజయం మిత్రమా. కొన్నిసార్లు నీతో నువ్వే యుద్ధం చేయాలి. అప్పుడు గెలవాలి అన్నది నీలోనే ఉంటుంది, కానీ నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే నీ మనసు నీకంటే శక్తివంతమైనది మిత్రమా. స్వార్థం విషం కంటే ప్రమాదకరమైనది. విషం మనిషిని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ స్వార్థం మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు మిత్రమా.